ఇక్కడ పెట్రోల్ కు సంబంధించిన ఒక వార్త వచ్చింది. త్వరలో పెట్రోల్ ధరల మోత, బడ్జెట్ కు ముందే పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచే యోచన, లీటర్ కు 3 నుంచి 4 రూపాయలు పెరిగే అవకాశం, ఆదాయ పెంపునకు కేంద్రం ఎత్తులు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. త్వరలో పెట్రోల్ ధరల మోత, బడ్జెట్ కు ముందే పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు, లీటర్ కి 3 నుంచి 4 పెరిగే అవకాశం, ఆదాయ పెంపున కేంద్రం ఎత్తులు. దేశంలో త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే సూచనలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యలో భాగంగా పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పై 3 నుంచి 4 చొప్పున పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు జేఎం ఫైనాన్షియల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ ముడి చమురుల ధరలు నిలకడగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్ కు ముందే ఈ చర్యలు చేపట్టనున్నట్లు కూడా తెలుస్తుంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని ఓపెక్ రోజుకు 20 నుంచి 30 లక్షల బ్యారెల్ ముడి చమురుని సరఫరా చేస్తుండగా 2026 నవంబర్లో అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్ కి $65 చొప్పున కొనసాగే అవకాశం ఉన్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 1వ తారీఖున తన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందుగానే లీటర్ కి 3 నుంచి 4 చొప్పున పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచవచ్చని చెప్పేసి నివేదిక తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు అదనపు వార్షిక ఆదాయం సమకూరగలదని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఇది జీడిపిలో సుమారు 0.15 నుంచి 0.2% వరకు కూడా ఉంటుందని తెలిపినట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవానికి ఈ మధ్యలో కూడా ఎప్పుడు పెట్రోల్ ధర అంతగానో పెరగలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ ధరను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ పెట్రోల్ ధరలు కూడా ఎంతెంత పెంచుతున్నారు అంటే దాదాపుగా 3 నుంచి 4 రూపాయలు, 3 నుంచి లీటర్ పెట్రోల్ కి 3 నుంచి 4 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెట్రోల్ సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి వార్షిక బడ్జెట్ సందర్భంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వాహనదారులకు వచ్చేసి ఆల్రెడీ పెట్రోల్ ఇప్పటికే వచ్చేసి 110 రూపాయలు పెట్రోల్ ఇప్పటికున్నది ఆల్రెడీ. ఇది వాహనదారులకు కూడా ఒక పెద్ద దెబ్బనే అని చెప్పాలి. మళ్ళా ఇక డీజిల్ పెరిగింది అనుకో, ఒకవేళ సరే పెట్రోల్ పెరిగింది, వాహనదారులు వాడటం కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి నడుస్తుంది, ఓకే. డీజిల్ గారి ఒకవేళ పెట్రోల్ తో డీజిల్ కూడా పెరిగింది అనుకో, పెరిగితే మాత్రం మళ్ళా ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏ విధంగా? ఎందుకంటే కంటైనర్స్ కావచ్చు, ఇంకేదైనా డీజిల్ తోటి ఎక్కువ నడుస్తాయి కాబట్టి డీజిల్ రేటు పెరిగినప్పుడు వస్తువు రేటు, నిత్యావసర సరుకుల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనము తెలుసుకోవచ్చు.